హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యకి చెక్ పడాలి అంటే కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని ఛేదించాలి. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 కీలక జంక్షన్లు ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే కిలోమీటర్ల మేర బారులు తీరిపోతాయి వాహనాలన్నీ కూడా. వాహనదారులు గంటల తరబడి ఆ ట్రాఫిక్ లో ఉండలేక నరకం అనుభవించాల్సి ఉంటుంది. సో దీనికి చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక హారం లాగా 6 జంక్షన్లని అభివృద్ధి చేయబోతోంది ప్రభుత్వం. ఈ 6 జంక్షన్లలో 7 ఫ్లైఓవర్లు వస్తాయి, 7 అండర్ పాస్ల నిర్మాణం జరగబోతోంది. దీనికోసం మొత్తం 826 కోట్ల రూపాయల అంచనాలతో 2 ప్యాకేజీలుగా ఈ జంక్షన్లని అభివృద్ధి చేయబోతున్నారు. సో కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ ఉంటుంది. సో ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ ఉంటుంది. ఆ తర్వాత జగన్నాథ టెంపుల్ కూడా ఉంటుంది. సో దీని చుట్టూ కూడా ఒక హారం మాదిరిగా వీళ్ళు ఈ కొత్తగా ఈ జంక్షన్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ నరక యాతనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టొచ్చని భావిస్తున్నారు. ఫిల్మ్ నగర్ జంక్షన్ కావచ్చు, రోడ్ నెంబర్ 45 జంక్షన్ కూడా మనం ఇందులో చూడొచ్చు. సో పంజగుట్ట నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలు, అట్నుంచి ఇటొచ్చే వాహనాలు అన్నింటికీ కూడా ఈ కేబీఆర్ పార్క్ ఏదైతే ఉందో ఇది ఒక సెంటర్ లాగా ఉంటుంది. సో ఇక్కడ గనక ట్రాఫిక్ సమస్యని క్లియర్ చేయగలిగితే చాలా వరకు ఈ చుట్టూగా వచ్చే ట్రాఫిక్ మొత్తానికి కూడా ఇబ్బందులు పూర్తిగా తీరిపోతాయని ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే ఇది నగరం నడిబొడ్డు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళగలిగితే వాహనదారులకి పెద్ద తలనొప్పి వదిలిపోయినట్లే. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మీదుగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసఫ్ గూడ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కూడా మొత్తం ఇబ్బందులు తొలగిపోతాయి. సో ఇప్పుడు దీనికోసమే రేవంత్ సర్కార్ ఈ 6 జంక్షన్లని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. సో 2 ప్యాకేజీలు అనుకున్నాం కదా. ఫస్ట్ ప్యాకేజ్ లో 2 ఫ్లైఓవర్లు వస్తాయని చెప్తున్నారు. అలాగే 3 అండర్ పాస్ల నిర్మాణం జరగబోతోంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ల అభివృద్ధి, అలాగే రోడ్ నెంబర్ 45 టు కేబీఆర్ పార్క్ యూసఫ్ గూడ రూట్ లో ఒక వై షేప్ లో ఈ అండర్ పాస్ నిర్మించబోతున్నారు. కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ 36 ఇక్కడ మొత్తం 4 లేన్ల ఫ్లైఓవర్. యూసఫ్ గూడ టు రోడ్ నెంబర్ 45 ఇక్కడ 2 లేన్ల ఫ్లైఓవర్. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ టు క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ ఒక 2 లేన్ల అండర్ పాస్. పంజగుట్ట నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఇక్కడ 3 లేన్ల యూని డైరెక్షనల్. కేబీఆర్ పార్క్ టు పంజగుట్ట ఇక్కడ 3 లేన్ల అండర్ పాస్ నిర్మించబోతున్నారు. సో వన్స్ ఈ నిర్మాణాలు పూర్తయిపోతే మాత్రం ఈ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్లే రూట్లన్నీ కూడా ట్రాఫిక్ ఇరకాటాలు లేకుండా, ఎలాంటి జంజాటాలు లేకుండా ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని చెప్తున్నారు. సో కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ దీనికి సంబంధించి మనకు అందిస్తారు. ప్రస్తుతం నేను కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ దగ్గర ఉన్నాను. ఈ జంక్షన్లో ఒక ఫ్లైఓవర్ రాబోతుంది. జూబ్లీ హిల్స్ ఏదైతే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే జూబ్లీ హిల్స్ వెళ్ళే మార్గం ఇది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దాటి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 3 లైన్ ఫ్లైఓవర్ రాబోతుంది. ఆ 3 లైన్ ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి మనం త్రూఅవుట్ పంజాగుట్టకు వెళ్ళే మార్గంలో ముగ్దా జంక్షన్ వరకు అక్కడ వరకు ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ ఫ్లైఓవర్, అదేవిధంగా ఈ ప్రధాన జంక్షన్లో ఒక అండర్ పాస్ రాబోతుంది. ఈ విధంగా చూసుకుంటే సెక్రటేరియట్ నుంచి, అదేవిధంగా బేగంపేట నుంచి ఖైరతాబాద్, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, ఆ పైన ప్రాంతాల నుంచి ఈ ప్రాంతం గుండా హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్, గచ్చిబౌలి ఈ ప్రాంతాలకు వెళ్ళే ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది. సో అది ఫస్ట్ ప్యాకేజ్ లో వచ్చే నిర్మాణాలు. ఇక సెకండ్ ప్యాకేజ్ గురించి వస్తే, 2వ ప్యాకేజ్ లో మొత్తం 4 ఫ్లైఓవర్లు రాబోతున్నాయి, 4 అండర్ పాస్లు అభివృద్ధి చేయబోతున్నారు. రోడ్ నెంబర్ 45 టు ఫిల్మ్ నగర్ ఇక్కడ 2 లేన్ల అండర్ పాస్ నిర్మాణం జరగబోతోంది. ఇక జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 45 వరకు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించబోతున్నారు. అలాగే అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 45 వరకు 2 లేన్ల అండర్ పాస్ నిర్మించబోతున్నారు. ఫిల్మ్ నగర్ టు అగ్రసేన్ ఇక్కడ కూడా ఒక 2 ఫ్లైఓవర్ల నిర్మాణం జరగబోతోంది. సో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఎలాంటి నిర్మాణాలు రాబోతున్నాయి మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ పూర్తి వివరాలు అందిస్తారు. కేబీఆర్ చుట్టూ అభివృద్ధి చేస్తున్న జంక్షన్లలో అత్యంత ప్రధానమైన జంక్షన్ నేనున్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్. ఈ జంక్షన్లో ఎలా అభివృద్ధి జరుగుతుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మెట్రో రైలు వెళ్తుంది. ఆ మార్గం అంటే పెద్దమ్మ గుడి, అదేవిధంగా మాదాపూర్ వెళ్తుంది. అక్కడి నుంచి ఒక 4 లైనర్ ఫ్లైఓవర్ తీసుకొని వచ్చి ఈ విధంగా రైట్ సైడ్ పంజాగుట్ట వెళ్ళే మార్గం ముగ్దా సెంటర్కి అటాచ్ అయ్యే విధంగా ఫ్లైఓవర్కి అంటే ముందులే స్టాప్ అవుతుంది. ఈ 4 లైనర్స్ ఫ్లైఓవర్ అంటే 2 వే రాకపోకలు జరుగుతాయి.
అదేవిధంగా ఈ 4 లైనర్ ఫ్లైఓవర్ తర్వాత మనకు ఎదురుగా చూసుకుంటే యూసుఫ్గూడ, అదేవిధంగా కృష్ణానగర్, అమీర్పేట వస్తుంది. అవతల నుంచి వచ్చే వాహనాలు మొత్తం కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్లో ఆగిపోకుండా, సిగ్నల్స్ ఆగిపోకుండా డైరెక్ట్గా నేరుగా రావడానికి అక్కడొక టూ లైన్ ఫ్లైఓవర్ వస్తుంది. వై షేప్లో ఉన్నటువంటి అండర్ పాస్లు ఇక్కడ వస్తున్నాయి. ఒకటి యూసుఫ్గూడ వెళ్తుంది, ఇంకొకటి యూసుఫ్గూడ వెళ్ళే మార్గంలో 2 లైన్ అండర్ పాస్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ పంజాగుట్ట వెళ్ళే మార్గంలో 3 లైన్ అండర్ పాస్ వస్తుంది. ఎక్కడా లేని విధంగా ఒకవైపు భూగర్భంలో కింది వైపు వెళ్ళే అండర్ పాస్తో పాటు దానిపైన గ్రౌండ్ లెవెల్ ఒక ట్రాఫిక్ ఫ్లో జరుగుతుంది. దానిపైన 4 లైనర్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ 4 లైనర్ ఫ్లైఓవర్ పైన ఇంకొక 2 లైన్ ఫ్లైఓవర్ వస్తుంది. అంటే మొత్తం 4 మార్గాలలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా రాకపోకలు సాగుతున్నాయి. సో చూసారు కదా, వన్స్ ఇది కనుక కంప్లీట్ అయితే కేబీఆర్ పార్క్ దగ్గర నిజంగానే మనకు అద్భుతాన్ని చూస్తాం. సో సెకండ్ ప్యాకేజ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సెకండ్ ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయి మనం చూద్దాం. మొత్తం ఈ సెకండ్ ప్యాకేజ్లో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్లు అభివృద్ధి చేయబోతున్నారు. రోడ్ నెంబర్ 45 నుంచి ఫిలిం నగర్ వరకు 2 లేన్లు అండర్ పాస్ నిర్మాణం జరగబోతోంది. అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 45 వరకు 2 లేన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఇక అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 45 వరకు 2 లేన్ల అండర్ పాస్ నిర్మాణం జరగబోతోంది. అండ్ ఫిలిం నగర్ టు అగ్రసేన్ జంక్షన్ ఇక్కడ 2 లేన్ల ఫ్లైఓవర్, అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఫిలిం నగర్ వరకు 2 లేన్ల అండర్ పాస్ నిర్మాణం జరుగుతుంది. ఫిలిం నగర్ టు రోడ్ నెంబర్ 12 కి 2 లేన్ల ఫ్లైఓవర్, అలాగే కేబీఆర్ పార్క్ టు అగ్రసేన్ జంక్షన్ కి 2 లేన్ల అండర్ పాస్, అగ్రసేన్ జంక్షన్ టు రోడ్ నెంబర్ 12 కి 2 లేన్ల ఫ్లైఓవర్. సో ఈ నిర్మాణాలన్నీ పూర్తయితే ఎలాంటి ట్రాఫిక్ జంజాటాలు ఉండవని చెప్తున్నారు. ఈ ట్రాఫిక్ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు జగన్నాథ స్వామి ఆలయం జంక్షన్ లో ఎలాంటి నిర్మాణాలు రాబోతున్నాయో లక్ష్మీకాంత్ వివరిస్తారు. ప్రస్తుతం నేను కేబీఆర్ పార్క్ పక్కన ఉన్నటువంటి సెంటర్ జంక్షన్ ఏదైతే ఉందో కమాండ్ కంట్రోల్ రూమ్, అదేవిధంగా జగన్నాథ ఆలయం ఉంది. ఈ సర్కిల్లో ఒక 2 లైన్ ఫ్లైఓవర్ రాబోతుంది. అదేవిధంగా ఈ జంక్షన్లో ఒక అండర్ పాస్ రాబోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ మాసాబ్ ట్యాంకు మెహదీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా డైరెక్ట్గా 2 లైన్ ఫ్లైఓవర్ మీద యువతల వైపు ఇక్కడ ఫిలిం నగర్, అదేవిధంగా నెక్స్ట్ రోడ్ నెంబర్ 45 ఆ ప్రాంతానికి వెళ్ళే మార్గానికి అనువుగా ఉండే విధంగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ రాబోతుంది, 2 లైన్ ఫ్లైఓవర్. అయితే అదేవిధంగా ఇక్కడ బసవతారకం నుంచి వచ్చే వెహికల్స్, అదేవిధంగా ఈ ఫిలిం నగర్ నుండి వచ్చే వెహికల్స్ మొత్తం కూడా ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్లో ఆగకుండా ఒక అండర్ పాస్ రాబోతుంది. సో మొత్తం 2 ఫేజుల్లో ఈ నిర్మాణాలు జరగబోతున్నాయి. ఇక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఎలాంటి నిర్మాణాలు రాబోతున్నాయి, ఆ జంక్షన్ నుంచి మరిన్ని వివరాలు లక్ష్మీకాంత్ అందిస్తారు. ఇక్కడ బసవతారక హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఈ జంక్షన్ దగ్గర ఉన్నాం. బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉంటే ఈ జంక్షన్లో మనం చూసుకుంటే పంజాగుట్ట నుంచి వచ్చి ఇటు బసవతారక మీదుగా వెళ్ళే వెహికల్స్ మొత్తం కూడా ఇక్కడ 2 లైన్ ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతుంది. దీంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం మరోవైపు కింద ఒక అండర్ పాస్ రాబోతుంది. ఈ అండర్ పాస్ రావడంతో ఇక్కడ నుంచి పంజాగుట్ట నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం కూడా నేరుగా ఇక్కడ ఫిలిం నగర్, అదేవిధంగా రోడ్ నెంబర్ 45 కావచ్చు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, అదేవిధంగా మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలకు కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ట్రాఫిక్ సమస్య మొత్తం కూడా ఎక్కడికక్కడ చెక్ పెట్టే విధంగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ శివతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. సో అది చూసారు కదా, మనం రోజు ఎక్కడైతే ట్రాఫిక్ జంజాటంలో ఇరుక్కుంటామో అలాంటి జంక్షన్స్లో ఈ కొత్త డెవలప్మెంట్స్తో ఉపయోగాలు ఏంటి అంటే చాలానే ఉన్నాయని చెప్పాలి. ముందుగా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీంతో మధ్యలో ఎక్కడ కూడా మనకి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ట్రాఫిక్ జాములు లేకుండా వాహనదారులు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇక ట్రాఫిక్ జాముల వల్ల ఎంత ఇంధనం ఖర్చు అవుతుందో మనకు తెలుసు, అలాగే టైం కూడా చాలా వేస్ట్ అవుతుంటుంది. ఈ రకంగా ఇంధనం ఆదాతో 100 కోట్ల రూపాయలు పొదుపు చేసినట్లు అంటున్నారు నిపుణులు. దాంతోపాటు మన వాల్యుబుల్ టైం కూడా సేవ్ అవుతుంది.